బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం ముంపు గ్రామాల రైతులతో తన నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. భేటీలో రైతన్నలు డంపింగ్ సమస్యలను పవన్ కు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ ప్రాజెక్టు నిర్మాణంలో కనిపించని సమస్యలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ల లాభం కోసం రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. డంపింగ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు జనసేనాని. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, పోలవరం రైతులతో పవన్ సమావేశం ఎక్కడి వరకు వచ్చింది? పోలవరం రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం జరిగింది. అయితే జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పోలవరం రైతులతో పాటు అమరావతికి సంబంధించిన భూ నిర్వాసిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా పోలవరంలో ఏదైతే ముంపుకు గురవుతున్న ప్రాంతాలనే ఆ ముంపుకు గురవుతున్న నిర్వాసితుల రైతులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్న ఇబ్బందులు కానీ జరుగుతున్న పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టికి రైతులు తీసుకోవడం జరిగింది. ఏదైతే సేమ్ టైం నిన్న కూడా పవన్ కళ్యాణ్తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చేనేత కార్మికులకు సంబంధించిన నేతలు కూడా సమావేశం కావడం జరిగింది. ఇవాళ తాజాగా పోలవరం భూ నిర్వాసిత రైతులు కానీ అమరావతికి సంబంధించిన రైతులు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇవాళ సమావేశం కావడం జరిగింది. అయితే పోలవరం రైతులు అయితే జరుగుతున్న పరిణామాలపై కానీ రైతులకు పడుతున్న ఇబ్బందులపై ఈ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే డంపింగ్ సమస్యను రైతులు పవన్ కళ్యాణ్ కు డంపింగ్ సమస్యను వివరించడం జరిగింది. అయితే అదేవిధంగా పోలవరం నిర్మాణంలో కనిపించిన సమస్యలు చాలా ఉన్నాయని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి రైతులు తీసుకురావడం జరిగింది. అధికారులు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని కూడా ఆయన సూచించిన పోలవరం రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందన బట్టి తను 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ రైతులకు హామీ ఇచ్చాడు. అయితే కాంట్రాక్టర్లు లాభాల కోసం కాకుండా రైతులను కాంట్రాక్టర్లు లాభాల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే పోలవరం నిర్వాసితులు అమరావతి ప్రాంత రైతులతో ఆయన ప్రత్యేకంగా చాలాసేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూ విస్తీకరణ కానీ పరిహారానికి సంబంధించి అంశాలపై రైతులతో పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. పవన్ తమ సమస్యలను పరిష్కరించాలని పవన్ తో రైతులు కోరడం జరిగింది. అయితే ఈ పోలవరం విషయంలో కానీ అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రభుత్వం స్పందించే తీరును బట్టి తాను ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా దాన్ని ఆ సమస్యకు పోరాటం చేయాలనేది 2-3 రోజుల్లో మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే రోజుకో సమస్యలపై పవన్ కళ్యాణ్ బిజీగా రోజుకో సమస్యలపై రోజుకో ప్రాంత సమస్యలతో ఆయన ప్రతిరోజు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మౌనిక. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.